క్రికెట్ లవర్స్ అందరికీ ఒక క్రేజీ అప్డేట్. భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక బైలేటరల్ వన్డే సిరీస్ జరగబోతుంది. అవును, ఇప్పటివరకు మనం వీళ్ళని కేవలం ఐసీసీ వరల్డ్ కప్లు లేదా ఆసియా కప్పుల్లోనే చూసాం. కానీ ఇప్పుడు ఒక ఫుల్ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ మన దేశంలో అడుగుపెట్టింది. మరి ధర్మశాల వేదికగా జరగబోయే మొదటి వన్డేలో ఎవరు గెలవబోతున్నారు? టీమిండియా కొత్త కుర్రాళ్లతో ఎలా దూకుడు చూపించబోతుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూసేద్దాం. మొదటిగా మన టీమిండియా విషయానికి వస్తే, ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లాంటి సీనియర్ రెగ్యులర్ ప్లేయర్స్ లేరు. కోహ్లీ హ్యామ్స్ట్రింగ్ గాయంతో దూరం అవ్వడంతో నెంబర్ 3 స్థానంలో డొమెస్టిక్ ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయబోతున్నాడు. బ్యాటింగ్ బలంగానే ఉన్న బౌలింగ్ విభాగం మాత్రం పూర్తిగా కొత్తగా కనపడబోతుంది. హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణలతో పాటు ప్రిన్స్ యాదవ్ లేదా గుర్నూర్ బ్రాలో ఒకరు వన్డే అరగ్రేటం చేయబోతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా భారత్ తన ఫాస్ట్ బౌలింగ్ డెప్త్ను పరీక్షించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ సిరీస్లో అందరి కళ్ళు మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపైనే ఉన్నాయి. హార్దిక్ పాండ్యా గాయపడడంతో ఆల్రౌండర్ స్థానంలో నితీష్కు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఐపీఎల్ 2026లో అద్భుతమైన బ్యాటింగ్, పెరిగిన పేస్తో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి తన గత వన్డేలో కూడా హాఫ్ సెంచరీ చేశాడు. భవిష్యత్తులో హార్దిక్కి సరైన రీప్లేస్మెంట్గా మారాలంటే నితీష్కు ఈ సిరీస్ చాలా కీలకం కాబోతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టును తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు ఆడిన చివరి 5 వన్డేల్లో 4 గెలిచి ఫుల్ ఫామ్లో ఉన్నారు. పైగా 2023 వన్డే వరల్డ్ కప్లో ఇండియాలో ఆడిన అనుభవం వాళ్లకు ఉంది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మళ్లీ జట్టులోకి రావడం వాళ్లకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక వాళ్ళ జట్టులో కీ ప్లేయర్ ఎవరంటే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అజ్ముతుల్లా ఒమర్జాయ్. చివరి 10 వన్డేల్లో ఇతను ఏకంగా 24 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లోనూ 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా టాప్ ఆర్డర్కు ఇతనే పెద్ద పరీక్ష కాబోతున్నాడు. ఈ మ్యాచ్ జరగబోయే ధర్మశాల పిచ్చి బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. అయితే కొత్త బంతితో ఇక్కడ స్వింగ్ లభిస్తుంది. 2023 వన్డే వరల్డ్ కప్లో ఇక్కడ ఆస్ట్రేలియా ఏకంగా 388 రన్స్ చేసింది. కొన్ని ఆసక్తికరమైన రికార్డులు చూద్దాం. వన్డేలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటివరకు 4 సార్లు తలపడగా ఇండియా 3 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. శ్రేయస్ అయ్యర్ 3000 వన్డే పరుగుల మైలురాయికి కేవలం 23 పరుగుల దూరంలో ఉన్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా 3000 రన్స్ పూర్తి చేయడానికి 47 పరుగులు కావాలి. రెండు జట్లు చాలా రోజుల తర్వాత వన్డే ఫార్మేట్ ఆడుతుండడంతో ప్లేయర్లు కాస్త లయ అందుకోవడానికి టైం పట్టవచ్చు. మరి ఈ చారిత్రాత్మక మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మన నితీష్ కుమార్ రెడ్డి ఎలా ఆడబోతున్నాడు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.